ఇందులో 2 రకాలు. ఎలా అయితే అక్రమ రవాణా చేస్తున్నారో అదొక కేసయితే, అక్రమంగా దత్తత తీసుకున్న వాళ్ళు, ఆ పేరెంట్స్ వాళ్ళది కూడా ఒక నేరమే కదా! దాన్ని ఎలా పరిగణిస్తారు? అసలు ఎలా చూస్తారు? అంటే వాళ్ళ మీద కూడా కేసు పెట్టొచ్చండి. జువెనైల్ జస్టిస్ యాక్ట్ సెక్షన్ 80, 81 ఏం చెప్తుందంటే అక్రమంగా అంటే దత్తత ప్రక్రియ ప్రకారం కాకుండా అక్రమంగా దత్తత తీసుకోవడం అనేది నేరం. దానికి 5 ఏళ్ల నుంచి 7 ఏళ్ళు జైలు శిక్ష ఉంది. తర్వాత జరిమానా విధించవచ్చు. అందుకనే కదా ఇప్పుడు మొన్న పట్టుకున్న కేసులో ఆ తల్లిదండ్రులు అందరి మీద కేసులు పెట్టడం జరిగింది. సో ఆ కేసులు పెట్టినారని బాధపడుతున్నారు, కానీ ఆ కేసులు పెట్టిన ప్రూవ్ అవ్వడానికి కొన్నట్టుగా ప్రూఫ్ ఇవన్నీ దొరకడం కష్టం. అందుకనే చాలా కేసెస్లో మేము చూసిన ఈ ఇల్లీగల్ అడాప్షన్ కేసులో, ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను, మేము ఏం చేసామంటే మాతో పాటు ఈవెన్ డిప్యూటీ కలెక్టర్ కూడా మాతో ఒక కూపింగ్ ఆపరేషన్ చేసాం. ఒక వర్ధనపేట ఏరియాలో ఒక నర్సింగ్ హోమ్లో పిల్లల్ని అమ్ముతున్నారని తెలిసింది. మేము మా ఎంప్లాయీస్నే ఇద్దరిని భార్యాభర్తలుగా పంపించి మేము కొనుక్కుంటాము అని చెప్పి వాళ్ళకి 10,000 ఇప్పించి రెడ్ హ్యాండెడ్గా వాళ్ళని పట్టుకున్నాం. ఆ 10,000 ఇచ్చాము, ఆ పాపని కొన్నాము, వాళ్ళు దొరికారు. ఆ కేసులో 5 ఏళ్ళు కేసు నడిచింది. 5 ఏళ్ళ 6 ఏళ్ల తర్వాత కూడా ఏమీ జరగల. ఇంతలోకి యాక్చువల్గా నర్సింగ్ హోమ్ డాక్టరు ఎందుకో లేదు చనిపోయాడు. ట్రాన్స్ఫర్స్ అవుతూ ఉంటే అది గవర్నమెంట్ డాక్టర్ కాదు, ప్రైవేట్ డాక్టరు. సో చనిపోయాడు, కేసు క్లోజ్ అయిపోయింది. సో అలాగా ఉంటుంది, కానీ ఎక్కడ కూడా శిక్షలు పడవు. అంత డిప్యూటీ కలెక్టర్ ఇన్వాల్వ్ అయినా కానీ ఆ కేసు అన్నేళ్ళు లాగడం, దాంట్లో ప్రూఫ్స్ కోసం రెడ్ హ్యాండెడ్గా మొత్తం మీడియా కూడా ప్రూఫ్ ఇచ్చింది. మీడియా కూడా ఉంది, అప్పుడు అందరూ ఇన్వాల్వ్ అయ్యారు, అయినా కూడా శిక్షలు పడలేదు. చూడండి, అంటే వాళ్ళ కింద ఎంతో మంది పనిచేశారు. ఆ పాప ఎక్కడ పాప అనేది కూడా తెలియలేదు. చివరికి ఆ పాపను శిశు గృహాలో ఇచ్చి వేరే వాళ్ళకి అడాప్షన్ ఇచ్చాం. మేము ఖర్చు పెట్టిన 10,000 కూడా మాకు వాపస్ రాలేదు. అంత భయంకరంగా ఉంది పరిస్థితి. ఇది నేను చెప్తున్నది వే బ్యాక్ ఇన్ 2014, కరెక్ట్గా 10 ఏళ్ల క్రిందట. ఇప్పటికి కూడా అలానే ఉంది ఇంకా పరిస్థితి. ఇప్పుడు వీళ్ళని పట్టుకున్నారు, ఈ తల్లిదండ్రుల మీద కేసులు పెడుతున్నారు. అసలు అమ్మిన వాళ్ళని, అసలు ట్రాఫికర్స్ని, ఎవరు అసలు పేరెంట్స్ని చేయగలరా చూద్దాం. ఎక్కడ చేయలేరు. ఇవన్నీ కూడా అంటే మనకి చేయలేరు అని కాదు, ఇప్పుడు ఒక అవసరం అయితే ఎక్కడి నుంచో ఒక నేరస్తుని, ఒక టెర్రరిస్ట్ని పట్టుకుని తెచ్చుకోవట్లేదా? ఎక్కడెక్కడో ఉన్న టెర్రరిస్టులని ఎలా అయినా తెచ్చుకున్నాం. ఆపరేషన్స్ పెట్టుకుని కోట్లు ఖర్చు పెట్టి మనం ఇప్పుడు ఎన్ని ఓటీటీలో చూస్తున్నాం కదా, అవన్నీ ఇలా చేశారు, ఆపరేషన్, ఆ ఆపరేషన్, ఈ ఆపరేషన్ చేసి వాళ్ళని టెర్రరిస్టులని పట్టుకున్నారు. వీళ్ళు మరి పిల్లల్ని పట్టుకుంటున్న వాళ్ళకన్నా టెర్రరిస్టులు నేరస్తున్నారు. అదే అంటున్నారు, వీళ్ళని మళ్ళీ వాళ్ళగా కన్వర్ట్ చేయొచ్చు. చాలా వరకు అలానే జరుగుతాయండి. నార్త్ ఈస్ట్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో పిల్లల్ని నేరస్తులుగానే చేస్తారు. దీనికి మనం శ్రీలంకలో చూసాం, ఆ రోజుల్లో ఎంతోమంది పిల్లలే, ఇప్పటికీ చూస్తున్నాం ఆఫ్రికాలో అందరూ పిల్లలే. అక్కడైతే ఇంకా ఘోరం ఏంటంటే ఒకేసారి 200 మందిని 300 మంది పిల్లల్ని తీసుకెళ్ళిపోతారు, రిక్రూట్ చేసుకుంటున్నారు. అంత ఇదిగా పిల్లలు అంటే ప్రపంచ దేశాలన్నిట్లోనూ ఈ సమస్య ఉంది. ఇంకా మనలాంటి పిల్లలు ఎక్కువ ఉన్న దేశంలో అసలు పిల్లలు అంటే ఖాతరు లేదు అని చెప్పాలి. అంటే మనకి పిల్లల యొక్క వాల్యూ తెలియట్లేదు అని చెప్పాలి. అందువలన పిల్లల్ని మనము వాళ్ళ మీద ఆలోచన చెయ్యట్లేదు. మనం దానికోసం వాళ్ళకు ఆఫ్టర్ ఆల్ రక్షణ ఇవ్వకపోతే ఇంకెందుకండి? మనము కన్నవాళ్ళైనా కానీ ప్రభుత్వాలైనా కానీ పిల్లలకి రక్షణ ఇవ్వకపోతే ఎందుకు? మన యుఎన్సిఆర్సి అంతర్జాతీయ బాల హక్కుల ఒడంబడిక ఏం చెప్తుందంటే నెగ్లిజెన్స్ ఈజ్ ద క్రైమ్. సో ఈ మధ్య జరిగిన ఒక సర్వేలో ప్రపంచంలో ఎక్కువ శాతం పిల్లలు ట్రామాకు గురి అయ్యేది దేని వలన అంటే నెగ్లిజెన్స్ వలన. 75% నెగ్లిజెన్స్, 9% ఫిజికల్ అబ్యూజు, 18% సెక్షువల్ అబ్యూజ్ అని వచ్చింది. అంటే చూడండి, నెగ్లిజెన్స్ ఈజ్ ఆల్సో క్రైమ్. ఏ తల్లిదండ్రులు అయితే నెగ్లెక్ట్గా పిల్లల్ని ఉంచుతున్నారో, అంటే వాళ్ళకి రక్షణ ఇవ్వట్లేదు, వాళ్ళకి సరైన పౌష్టికాహారం ఇవ్వట్లేదు, వాళ్ళందరూ కూడా నేరస్తులే నా ఉద్దేశంలో. వాళ్ళందరినీ కూడా నేరస్తులుగానే చూడాలి. అంత అంటే ఒక ఒడంబడిక ఏం చెప్తుంది అంటే యుఎన్సిఆర్సి ఖచ్చితంగా పిల్లలు ఎవరైతే
నెగ్లెక్ట్ చేశారో, నెగ్లెక్ట్ చేయకూడదు. అలా నెగ్లెక్ట్కి గురి కాబడిన పిల్లలకి ప్రభుత్వం యొక్క బాధ్యత సరైన కుటుంబాన్ని అందించడం. ఇప్పుడు పిల్లలు ఎట్ ద ఎంటైర్ దీంట్లో ఏం చెప్తారు హక్కులలో అంటే, ఖచ్చితంగా పిల్లలు అనాథాశ్రమంలో పెరగడానికైతే కాదు, పిల్లలకి ఎప్పుడైనా సరే ఒక కుటుంబాన్ని కల్పించాలి, అది వాళ్ళ హక్కు. మంచి కుటుంబంలో పెరగడం వాళ్ళ హక్కు, అందువలన అది ప్రభుత్వాల బాధ్యత అని చెప్తున్నారు. మరి ఇన్ని కోట్ల మంది 3 కోట్ల మంది అనాథలు ఉన్నప్పుడు మన దేశంలో మనం ఎందుకు వాళ్ళ కోసం సరైన చెయ్యలేము? కనీసం ఒక మంచి హోమ్ నడపలేము? అది మనం ఎన్నైనా టెక్నాలజీ తెచ్చుకుంటున్నాం, ఎన్ని కోట్లు మిగతా విషయాల మీద ఖర్చు పెడుతున్నాం మన కంఫర్ట్స్ కోసం, అన్నిటి కోసం, పిల్లల కోసం ఎందుకు ఖర్చు పెట్టలేము? అది రానంత కాలం, ఆ చిత్తశుద్ధి రానంత కాలం, ప్రభుత్వ యంత్రాంగాల్లో ఉన్న అవినీతి పోనంత కాలం ఇవన్నీ జరుగుతాయి. ఇంతకుముందు జేజే యాక్ట్ ఈ మధ్య 2021లో అమెండ్ చేసి, అంతకుముందు కోర్టుల ద్వారానే దత్తత అయ్యేది, ఇప్పుడు మన కలెక్టర్ని పెట్టారు. సో జిల్లా మ్యాజిస్ట్రేట్ ఆర్ జిల్లా కలెక్టర్ అండ్ జిల్లా కలెక్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే దత్తత ఫైనల్ ఆర్డర్ ఇచ్చేది. అంత ఈజీ చేశారు. అయినా కూడా ఇంత పెండెన్సీ ఎందుకు ఉంది? ఇంత పెద్ద ఎత్తున 3 ఏళ్ళు ఎందుకు పడుతోంది? ఎందుకంటే ప్రతి కలెక్టరు వాళ్ళ పనులలోనే బిజీ. వాళ్ళు పిల్లల గురించి ఏం ఆలోచిస్తారు? సరిగ్గా మ్యాచ్ అయ్యారా లేదా, ఆ తల్లిదండ్రులు కరెక్టా కాదా అని ఏం ఆలోచిస్తారు? కోర్టులోనూ జాప్యం అవుతోందని వీళ్ళ దగ్గర పెట్టినా ఇక్కడ జాప్యం అవుతోంది, లేట్ అవుతోంది. అండ్ ఇంకొకటి అంటే కోర్టైనా నేరం చేస్తే ఏదైనా తప్పులు ఉన్నాయంటే గుర్తిస్తుంది లీగల్గా. అట్లీస్ట్ లీగల్గా ఇక్కడ గుర్తించడానికి కలెక్టర్ల దగ్గర ఏముండదు. సో అలా దత్తత తీసుకుని మిస్యూజ్ చేస్తున్న పిల్లలు కూడా ఉన్నారు. సో అది కూడా ఒకటి. అందుకని స్పీడప్ చేయాలి. ఇప్పుడు ఈ మధ్య వచ్చిన తెలంగాణ కొత్త ప్రభుత్వం అదే చెప్పింది, దత్తతని స్పీడప్ చేయండి. కానీ దానికి కావాల్సిన ఖచ్చితమైన పద్ధతులు ఇప్పుడు నేను చెప్పాను, వేరే దేశాల్లో ఉన్నాయి. ఆ పద్ధతుల్ని మనం అవలంబిస్తూ ఫాస్ట్గా పిల్లల్ని ఇవ్వగలిగితే కనీసం ఈ అమ్మడం కొనడం అనేది కొంత తగ్గుతుంది. ఏదైతే అపోహ ఉందో, నేను దత్తత తీసుకుంటే ఇన్నేళ్ళు పడుతుంది అనేది అపోహ ఉందో, అది తగ్గుతుంది. మేము తరుణి ఉయ్యలలు పెట్టినప్పుడు మమ్మల్ని ఇలానే అడిగేవాళ్ళు, ఎన్నేళ్ళు, దాదాపు 10 ఏళ్ల దాకా నాకు కాల్స్ వచ్చేవి. ఏమని, మీరు పిల్లల్ని ఇస్తారా, మీ ఉయ్యాల్లో పిల్లలు పడ్డారట, ఉంటారా, ఇస్తారా అనేసి. అంటే అంత ఇదిగా తల్లిదండ్రులు, ఇదంతా లెంతీ ప్రాసెస్, ఇదంతా ఎందుకు, ఈజీగా వెళ్ళిపోయి మాట్లాడుకొని తెచ్చుకోవచ్చు కదా అనేది. అవును, పూర్వం అలానే కదండి. ఎవరైనా పిల్లలు వద్దంటే అనాథ శరణాలయాల ముందు ఉయ్యళ్ళు ఉండేవి, దాంట్లో వేసేవాళ్ళు. ఎవరైనా దత్తత కావాల్సిన వాళ్ళని వాళ్ళకి కొద్దిగా వెరిఫై చేసి వాళ్ళు ఇచ్చేసేవాళ్ళు. తర్వాత కావాలంటే అది కోర్టులో ఇది చేసుకునేవాళ్ళు, రాటిఫై చేసుకునేవాళ్ళు. ఇప్పుడేమో ఇన్ని ప్రక్రియలు పెట్టి, ఇంత సెంట్రల్లీ ఒకే దగ్గర నుంచి చెయ్యాలని పెట్టి, దాంట్లో వాళ్ళు చెయ్యలేకపోవడం, దానికి ప్రత్యేక విభాగం లేకపోవడం, మహిళా శిశు సంక్షేమ అధికారులే పనిచేయాలి. వాళ్ళకున్న పనులలో ఇది ఒక పని. అలానే చైల్డ్ వెల్ఫేర్ కమిటీ వాళ్ళు ఉన్న పనులలో ఇది ఒక పని, చూసుకోవడం. సో ఎవ్వరూ పట్టించుకోరు, ఎవరు ఇది చేయరు. నీకు అసలు ఎంతమంది వస్తున్నారు, ఎంతమంది వెళ్తున్నారు, ఎంతమందికి ఏమైంది అనేది కూడా లెక్కలు ఉండవు. అది అందుకనే మొదటి నుంచి నేను అడుగుతుంది ఏంటంటే, మినిస్ట్రీని కూడా చైల్డ్కి డిఫరెంట్ మినిస్ట్రీ రావాలండి. ఉమెన్ అండ్ చిల్డ్రన్ని కలిపారు కదా, అలా కలపకుండా ఎప్పుడైతే 40% ఆఫ్ ది పాపులేషన్ ఉన్నప్పుడు ప్రత్యేక మినిస్ట్రీ ఎందుకు ఉండకూడదు? ఇప్పుడు ట్రైబల్స్ 9%, మైనారిటీస్ 9% ఉన్నారు. అలాంటి వాళ్ళ కోసం ప్రత్యేక మినిస్ట్రీలు పెట్టినప్పుడు వై కాంట్ దే హ్యావ్ సెపరేట్ మినిస్ట్రీ ఫర్ ద చిల్డ్రన్? అప్పుడైనా ఇలాంటివి అడ్రస్ అవుతాయి, అప్పుడైనా మినిస్ట్రీ క్రియేట్ అయితే కొంతవరకైనా బడ్జెట్లు ఇంప్రూవ్ అవుతాయి. కనీసం కొంత నిఘా పెట్టడానికి, ఇలాంటివన్నీ చూసుకోవడానికి అధికారులు ఏర్పాటు చేయబడతారు. అవన్నీ కూడా చాలా అవసరం. ఎప్పటికీ గుర్తిస్తాయో ప్రభుత్వాలు తెలియదు. అందుకని ఇవాళ రేపు మన హ్యాపీనెస్ ఇండెక్స్ కానీ, ఇవన్నీ హంగర్ ఇండెక్స్, ఇట్లాంటి ఇండెక్స్లు అన్నీ కూడా క్లియర్గా చెప్తున్నాయి భారతదేశం 112వ స్థానంలో ఉంది, ఇంకో స్థానంలో ఉంది అని. ఎందుకంటే ఇవి కూడా చూస్తారు కాబట్టి. ఎంతమంది పిల్లలు ట్రాఫిక్ కాబడ్డారు, ఎంతమంది పిల్లలు అమ్మివేయబడ్డారు, లేకపోతే ఎంతమంది పిల్లలు ఇలాంటివన్నీ జరుగుతున్నాయి, అదే అనాథలుగా ఉన్నారు, ఇలాంటివన్నీ కూడా వాటిలో చేస్తారు, చూస్తారు. కాబట్టి మనం ఇండెక్స్ ఎన్ని పెంచినా కానీ పెరగట్లే. ఆ ఒక్క ఆలోచన ప్రభుత్వాలకు వస్తే, రాజకీయ నాయకులకు వస్తే, అప్పుడు ఇలాంటివి జరగవని మనం అనుకోవచ్చు. సో ఇప్పుడు
ఎంత అయితే అవకతవకలు, అక్రమాలు ఇవన్నీ కూడా మనం వింటున్నవి, చూస్తున్నవి కాకుండా బ్యాక్ డోర్‌లో జరిగేవన్నీ జరుగుతున్నాయి. ఇవన్నీ లేకుండా చాలా ఈజీ ప్రాసెస్ ఉండాలి దత్తత అనేది. అక్కడ పిల్లలకి అన్యాయం జరగొద్దు, ఇక్కడ పేరెంట్స్ కూడా సంతోషంగా ఉండాలి అంటే ఏం జరగాలంటారు అసలు? ఒకటండి, చాలా క్లియర్ కట్గా మనకు ఒకే చట్టం కింద దత్తత అనేది జరగాలి. తర్వాత సెంట్రల్ ఏజెన్సీ కాకుండా ఎవ్రీ స్టేట్ సెంట్రల్ ఏజెన్సీ ఉన్నా కూడా స్టేట్ వైడ్ క్లియర్ కట్ ఏజెన్సీస్ ఉండాలి. ఎందుకంటే ఒక రాష్ట్రంలో ఎక్కువ అప్లికేషన్స్ ఉండొచ్చు, ఒక రాష్ట్రంలో తక్కువ ఉండొచ్చు. మనము ఒకే పద్ధతి ఫాలో అయితే చాలా డిలే అవ్వచ్చు. సో అలాంటివన్నీ కన్సిడర్. ఫర్ ఎగ్జాంపుల్, నేను మన తెలంగాణ తీసుకుంటే 33 జిల్లాలు ఉన్నాయి. అన్ని జిల్లాలు ఇంకో రాష్ట్రంలో ఉండకపోవచ్చు, అంతమంది కలెక్టర్లు ఇంకో రాష్ట్రంలో ఉండవు. సో ఇట్లాంటివన్నీ కూడా చూసుకుని రాష్ట్ర ప్రాతిపదికన దత్తత అనేది జరగాలి. తర్వాత అలాంటి స్కామ్లు ఏం జరగకుండా నిఘా అనేది కరెక్ట్గా ఉండాలి. నేను అన్నట్లుగా నేషన్ వైడ్ చైల్డ్ ట్రాఫికింగ్ మీద టాస్క్ ఫోర్స్ ఉండాలి, ఒక నేషనల్ బ్యూరో ఉండాలి, పోలీస్ అంతా కూడా ఒకే పోలీసు వర్క్ చేయగలగాలి, ఇలాంటి ముఠాలని వెంటనే నేరస్తుల్ని శిక్షించగలగాలి. అప్పుడే కాస్త భయం అనేది వస్తుంది. అమ్మో, పిల్లల్ని ముట్టుకోవడం చాలా కష్టం అనేది వస్తుంది. ఇప్పుడు డ్రగ్స్ ఇలాంటివంటే ఏవో చిన్న ప్యాకెట్లలో పెట్టుకుని అమ్ముతున్నారు, బంగారం తీసుకొస్తున్నారు, ఇంకోటి స్మగుల్ చేస్తున్నారు. పిల్లల్ని స్మగుల్ చేయడం చాలా ఈజీ అయిపోతుంది. ఎవరం క్వశ్చన్ చేయం, మీ పిల్లాడా కాదా, మీతో ఉన్నాడు అనేది ఎవరం అడగం కదా. ఆ తర్వాత అలా అడిగితే మనమే న్యూసెన్స్ చేసినట్టుగా ఫీల్ అవుతారు, అక్కడ గొడవ చేస్తారు. కానీ అదే అంటున్నా, ఆ నిఘా వ్యవస్థ పెరగకపోతే విజిలెన్స్ అనేది పెరగదు. ఇప్పుడు వేరే దేశాల్లో పిల్లల సంఖ్య తక్కువ కాబట్టి మైనర్ ఎవరున్నా భయపడతారు. వాళ్ళు ఖచ్చితంగా పోలీస్కి ఇన్ఫార్మ్ చేస్తారు, పలానా మైనర్ ఉన్నారు, ఎందుకో తెలీదు, వాళ్ళతోని అనుమానాస్పదంగా ఉందో, లేకపోతే సరిగ్గా చూడట్లేదో అక్కడ ఉన్న కేర్ టేకరు ఎవరు అని వెంటనే కంప్లైంట్ చేస్తారు. అంటే ఒక బాధ్యత, పెద్దలుగా ఒక బాధ్యత పిల్లల పట్ల అనేది ఉంటుంది. మన దగ్గర లేదండి అది. ఒకప్పుడు మనం పిల్లలు అంటే మనం ఇంకేముంది, దేవతలు, పిల్లలు అంటే వరంగా భావించిన వాళ్ళు ఇప్పుడు ఏంటంటే అంగడి సరుకు అయిపోయారు. పిల్లలంటే ఎప్పుడు బరువు అయిపోయారు. అలాంటప్పుడు కనద్దు. ఎవరికనమన్నారు? మనం ఒక పక్క పిల్లల భారము, నేను చూసుకోలేను, వచ్చినప్పటి నుంచి పిల్లల్ని ట్యూషన్కి పంపించేయాలి, లేకపోతే ఇంట్లో లేకుండా చూడాలి, సమ్మర్ అంతా సమ్మర్ క్యాంపు పంపాలి, మేము ఎక్కడా తల్లిదండ్రులం బాధ్యత తీసుకోము అని అనుకుంటున్నారు. ఒక్క అరగంట కూడా పిల్లలతోటి క్వాలిటీ టైం గడపలేనప్పుడు కనకూడదు. నేను అదే అంటాను, మీరు కనద్దు. అట్లీస్ట్ ఎవరైతే నిజంగా చూసుకుంటాం అనుకునే వాళ్ళే కనండి. నిజంగా మేము టైం ఇస్తాము, మా లైఫ్లో మేము మా కంఫర్ట్స్, మా లైఫ్ పక్కగా పెట్టుకుని మేము పిల్లల్ని పెంచుకుంటాము అనుకున్న వాళ్ళే టైం ఇవ్వండి. అందుకని వ్యవస్థ ఆలోచన విధానం కూడా మారాలి. ఇప్పుడు ఫారిన్ కంట్రీస్లో వాళ్ళు పిల్లల్ని కనాలి అంటే చాలా ఆలోచిస్తారు, అండ్ ప్రభుత్వాలు కూడా దానికి చాలా సపోర్ట్ ఇస్తాయి. ఒక పిల్లాన్ని పెంచాలి అంటే ఇప్పుడు యూరోపియన్ కంట్రీస్లో వాళ్ళు ఖచ్చితంగా ఆ పిల్లలకి కావాల్సినవన్నీ ఇస్తారు. అండ్ వాళ్ళు పెరిగేంత వరకు, స్కూలింగ్ అయ్యేంత వరకు వాళ్ళకి స్కాలర్షిప్ ఇస్తారు. అంత ఇంకా వాళ్ళు అక్కడ పేరెంట్స్కి పిల్లలు తక్కువ కాబట్టి కనండి అని ఇలాంటివన్నీ ఎంకరేజ్ ఇప్పుడు మా పిల్లలు చెప్తున్నారు, అమ్మో పిల్లలంటే ఇవాళ రేపు చాలా ఖర్చు, పాల డబ్బాలే 1000 రూపాయలు ఉంటే డబ్బా 1000 రూపాయలు అంటే ఎవరు కొనుక్కుంటారు, పిల్లలకి ఏం పెట్టగలుగుతారు? సో అలాంటి అంటే వాళ్ళ ఉత్పత్తులు, పిల్లలకి సంబంధించిన పౌష్టికాహార ఉత్పత్తులు కూడా రేట్లు పెంచడం, అవన్నీ తగ్గించాలి. పిల్లలకి కావాల్సిన, ఇప్పుడు ఫారిన్ కంట్రీస్లో మీకు పాలు అంటే చాలా తక్కువ ఉంటుంది రేటు. పిల్లలు ఏవైనా కానీ కొనాలి అంటే ప్రొడక్ట్స్ అన్నీ తక్కువ రేటు ఉంటాయి. పిల్లలకి బొమ్మలు ఇవన్నీ కూడా చాలా తక్కువ రేట్లో అమ్ముతారు. మన కంట్రీలో దాని మీద ఇదే లేదు. అందులో కూడా ఇప్పుడు తక్కువ క్వాలిటీతో ఉన్నవి, చీప్ క్వాలిటీతో ఉన్నవి ఉంటాయి, హార్మ్ఫుల్ గా కెమికల్స్ ఉన్నవి, వాటిలో ఎన్నో కల్తీలు. తక్కువ రేటు ఉంది అంటే అది కల్తీ చేసేయాలి అన్న ఫీల్ లో ఉన్నవి ఉంటాయి. అయినా కూడా పిల్లలు, మన వాళ్ళు ఇంతమంది, ఇంత సంపద ఉంది, దాన్ని సరిగ్గా ఉపయోగించుకోలేనంత కాలం ఇలాంటివి అమ్మడం, కొనడం అనేది జరుగుతూనే ఉంటాయేమో. అందుకేనండి పెద్దల బాధ్యత పిల్లలది. ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు, అమ్మో పిల్లలు మనం ఇది చేయొద్దు,
పిల్లల అమ్మో అనుకునే విధంగా చట్టాలు ఉండాలి, దాని అమలు ఉండాలి. రాజకీయ నాయకుల, ప్రభుత్వ అధికారుల వీళ్ళందరూ కూడా చిత్తశుద్ధితోటి అనుకోగలిగినప్పుడే మార్చగలం. లేకపోతే 0 to 6 years వరకే అంగన్వాడీలు పెట్టి పౌష్టికాహారం ఇచ్చి అన్నీ చేస్తున్నాము. ఆఫ్టర్ 6 years ఏ స్కూల్లోనూ ఎక్కడ కూడా వాళ్ళ హెల్త్ ఈ చెకప్లు కానీ సరిగ్గా ఏవీ జరగట్లేదు. వాళ్ళకి కావాల్సిన మధ్యాహ్న భోజనాలు, ఒక్క పూట భోజనం పెట్టడానికి కూడా ప్రభుత్వాలు కష్టపడుతున్నాయి. హాలిడేస్ వచ్చాయి, సమ్మర్ హాలిడేస్, ఇంకేదైనా పండగ హాలిడేస్ అంటే అప్పుడు కష్టం, వాళ్ళకి ఫుడ్ దొరకదు. న్యాచురల్లీ కదండి, ఏముండదు ఇంకా సమ్మర్ అంతా వాళ్ళకి. సో ఇవన్నీ కూడా అంటే నేను అందుకే అంటున్నాను, కానీ వాళ్ళు బాధ్యత తీసుకోవాలి, ప్రభుత్వాలు వాళ్ళకి సపోర్ట్గా నిలబడగలగాలి కంటున్నాము అంటే. అలానే ప్రతి తల్లిదండ్రులకి పేరెంటింగ్ మీద, పిల్లల్ని ఎలా రక్షించుకోవాలి అనే దాని మీద వాళ్ళకి ట్రైనింగ్స్ ఇవ్వాలి, అది కంపల్సరీ చెయ్యాలి. ఇవన్నీ చేస్తే మనము ఆధార్ కార్డులు ఇన్ని కోట్ల మందికి సృష్టించగలుగుతున్నాము, ఇన్ని రకాలుగా ఎన్నో చేయగలుగుతున్నాము టెక్నాలజీని. పిల్లల్ని కూడా అంతే ఇదిగా జాగ్రత్తగా మనం చూసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. సో మమత గారు, మీతో మాట్లాడుతుంటే 2 అంశాలు నాకు గుర్తొచ్చాయి. ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి ఒక సినిమా, అంటే రియల్ లైఫ్ని బేస్ చేసుకొని వచ్చినటువంటి మిస్సెస్ చటర్జీ వర్సెస్ నార్వే. అక్కడ ఇండియన్ పేరెంట్స్, ఇండియన్ మదర్ ప్రాపర్గా చూసుకోలేకపోతుంది పిల్లల్ని, వాళ్ళకి తగ్గట్టుగా అక్కడ ఆ దేశానికి అనుగుణంగా ఉన్నటువంటి వాటిని తగ్గట్టుగా అని ఫాస్టర్ హోమ్కి 2 పిల్లల్ని తీసుకెళ్తారు. అంటే అంత జాగ్రత్తగా చూసుకునే కంట్రీస్, అంటే మనకున్నటువంటి సెంటిమెంట్స్, మనం పిల్లల్ని చూసుకునే పద్ధతిలో డిఫరెంట్గా ఉన్నప్పటికీ కూడా పిల్లల్ని ఎంత ప్రాపర్గా చూసుకోవాలి, ఎంత హైజీన్ మెయింటైన్ చేయాలి, వాళ్ళకి కావాల్సిన ఎంత సైంటిఫిక్ పద్ధతిలో పెంచాలి, ఇవన్నీ ఉంటాయి కదా. అన్నిటి గురించి ఆలోచించుకోవాలి పేరెంట్స్, ముఖ్యంగా మదర్ అని అంటారు. ఇదంతా బర్డెన్ కూడా పడుతుంది అనుకుంటున్నారా ఏంటి అసలు? అంటే యాక్చువల్ అండి, అలాంటి చట్టాలు మనకి 2000 సంవత్సరంలోనే వచ్చాయి. ఇప్పుడు జేజే యాక్ట్ ఏదైతే ఉందో, నార్వేలో ఎలా అయితే పిల్లల్ని సరిగ్గా చూడకపోతే తల్లిదండ్రుల నుంచి తీసేసుకెళ్ళచ్చు అనేది అంటుందో, అలాగనే మనం కూడా పిల్లల్ని తీసేసుకోవచ్చు. చైల్డ్ వెల్ఫేర్ కమిటీ జేజే యాక్ట్ కింద అంత మంచి చట్టాలు మనకి ఉన్నాయి. కానీ పిల్లల సంఖ్య ఎక్కువ అవడం, ఎక్కువ జనాభా కలిగి ఉండడం, తర్వాత బడ్జెట్స్ కేటాయించకపోవడం, సరైన యంత్రాంగం లేకపోవడం వీళ్ళని చూడడానికి, ఇవన్నీ వెరిఫై చేయడం. ఇప్పుడు అక్కడ అంటే వాళ్ళు 2 నెలలు ఒక 2 మనుషులు ఆఫీసర్లు రోజు వచ్చి కూర్చుని పిల్లల్ని ఎలా పెంచుతుందని మనకి ఎక్కడ ఉంది అలాగా? అంత ఎక్విప్మెంట్ ఎంతోమంది పిల్లలు జస్ట్ ఉయ్యల్లో వేసి వాళ్ళకి మత్తులాగా ఇచ్చేసి పనులకు వెళ్ళిపోతారు గిరిజన గ్రామాల్లో. సో ఆ పిల్లలు ఎలా పెరిగి పెద్ద అవుతున్నారో దేవుడికే తెలుసు. తర్వాత ఎన్ని రకాల రోగాల బారిన పడుతున్నారు, ఎంతమంది చనిపోతున్నారు, ఎంతమంది బతుకుతున్నారు అనేది కూడా ఆ దేవుడికే తెలియాలి. ఎందుకంటే మన దగ్గర ఏవి కూడా సరైన లెక్కలు లేవు. సో శిశుమరణాల రేటు తగ్గించాము, 60 నుంచి 50కి తెచ్చాము, లేకపోతే 70 నుంచి 60కి తెచ్చాం, ఇవన్నీ మాట్లాడుకుంటున్నాం. కానీ అసలు పుట్టిన పిల్లలు లెక్క లేదు, ఎంతమంది బతుకుతున్నారో లెక్క సరిగ్గా లేదు, ఎక్కడ పుడుతున్నారో కూడా ఇంకా లెక్కలేదు. అలాంటి పరిస్థితిలో మనం ఉన్నాం. సో అంటే మనం సూపర్ పవర్ అవ్వాలి అని అనుకుంటే ఇవన్నీ కన్సిడర్ చేయాలి, తప్పనిసరిగా చేయాలి. భారత్ సూపర్ పవర్ ఎప్పుడవుతుంది? తమ సంపద, ఇక్కడ మ్యాక్సిమం చిల్డ్రన్ ఉన్న కంట్రీ ఇది. సో దీని మీద దృష్టి పెట్టకపోతే ఎవరు సూపర్ పవర్ అవ్వరండి. దేశ భవిష్యత్తు అంటే మిగతావి కాదు, యంగ్ జనరేషన్, నెక్స్ట్ జనరేషన్ మీద ఫోకస్. డెఫినెట్గా ఇప్పుడు పోషకాహారం లేని పిల్లలు పెరిగి రేపొద్దున ఏమవుతారు? రోగిస్ట్లో సిటిజన్స్గా ఏం ప్రొడక్టివిటీ ఇస్తారు కంట్రీకి? అలాగనే భద్రత లేని, తర్వాత వేధింపులకి గురైన పిల్లలు రేపొద్దున మంచి పౌరులుగా ఎలా ఉంటారు? పర్వర్టెడ్ పౌరులుగా ఉంటారు, కాన్ఫ్లిక్ట్, అన్ని ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసే పౌరులుగా. నిన్ననే వాడెవడో డ్రగ్స్ తీసుకుని కట్ చేసుకుని వీడియోలు చేశాడు అనేది. అంటే చూడండి, దాంట్లో ఎన్నో రకాల వెనుక బ్యాక్గ్రౌండ్లో వాడి చిన్నతనము, వాడి పుట్టుక, వాడి చిన్నతనము, తల్లిదండ్రుల నిర్లక్ష్యము, ఉన్న అట్మాస్ఫియరు ఎన్నో ప్లే చేసాయి. మనము అదొకటి, వాడేదో తప్పు చేశాడు, డ్రగ్స్ తీసుకుని ఇలా చేశాడు, అది గొప్పగా చేశాడు అనేది అనుకుంటున్నాం. కానీ ఆ వెనకాల ఎంతమంది అయితే కారణం ఉన్నారు, టీచర్లు అయి ఉండొచ్చు, పేరెంట్స్ అయి ఉండొచ్చు, చుట్టూ ఉన్న జనం అయి ఉండొచ్చు, ఫ్రెండ్స్ అయి ఉండొచ్చు,
ఎన్ని కుటుంబాలు ఉన్నాయో అతను పెరిగేంత స్థితి వరకు అవన్నీ కూడా మనం లెక్క చేయట్లేదు. అంత అంటే వాళ్ళందరూ నేరస్తులే. ఆ నెగ్లిజెన్స్ ఇచ్చారు కాబట్టి వాడు అలా అయిపోయాడు. సో అది మనం గమనించుకోవట్లేదు. ఇవాళ రేపు తల్లిదండ్రులు ఎంతసేపు మేము ఫ్రీగా ఉండాలి, కంఫర్ట్గా ఉండాలి, మేము ఎంజాయ్ చేయాలి అని అనుకుంటున్నారు, కానీ పిల్లల కోసం ఎంత ఖర్చు పెడదాం, ఎంత చూద్దాం, వాళ్ళని ఎంత ప్రేమగా పెంచితే కానీ ఎలా పెరుగుతారు అనేది ఆలోచించట్లే. ఎక్కడైతే సైకాలజీలో చైల్డ్ సైకాలజీ, ముఖ్యంగా ఇన్ఫెంట్ సైకాలజీ, బిలో 3 year old వరకు పిల్లల్ని ఎంత బాగా పెంచుతామో, టాడ్లర్స్ నుంచి 3 year old లోపలే వాళ్ళ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ కానీ, హౌ దే బిహేవ్, షేరింగ్, కేరింగ్, మిగతా వాళ్ళతో ఎలా బిహేవ్ చేస్తారు, ఇవన్నీ నిర్ణయించబడతాయి. కేవలం మనం లాంగ్వేజ్ గురించి మాత్రమే చూస్తాం, వాడు ప్రాపర్ గా మాట్లాడుతున్నారా లేదా, ప్రాపర్ గా నడుస్తున్నారా లేదా, అంతే. ఇలాంటి చదువు వరకు వెళ్ళగలుగుతున్నాడా, అంతవరకే చూస్తున్నారు, కానీ వాళ్ళ మెంటాలిటీ ఎలా డెవలప్ అవుతుంది, వాళ్ళకి చిన్నప్పుడే ఏమైనా మెంటల్ ఇల్నెస్లు ఉన్నాయా, లేకపోతే ఇంకేదైనా సమస్య ఉందా, రేపు పొద్దున ఒక సమాజానికి వీళ్ళు అంటే పనికిరాని వాళ్ళుగా తయారవుతారా, లేకపోతే తలనొప్పులుగా తయారవుతారా అనేది ఆలోచించట్లేదు. ఇవన్నీ కూడా చాలా ఇప్పుడు వస్తున్న పెద్ద సైంటిఫిక్గా వస్తున్న విషయాలు. సో బిలో 2 years లోపల రేపు పొద్దున్నే ఎంత హైట్ అవుతుంది ఆ పాప, లేకపోతే ఎంత బలంగా ఆరోగ్యంగా ఉంటుంది, అన్నీ డిసైడ్ అవుతాయి. ఆ 3 ఏళ్ళు కూడా మనం తల్లిదండ్రులు మనం ఎఫర్ట్ పెట్టకపోతే ఇక పిల్లలు ఎలా పెరుగుతారు? థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.